తేజు, ఏంటి అలా చూస్తున్నావు? వెళ్ళి ఆడుకో, స్పోర్ట్స్ పీరియడే కదా. నీకంటే చిన్న పిల్లలు ఎలా ఆడుతున్నారో చూడు, వెళ్ళి ఆడుకోవచ్చుగా. వద్దు టీచర్, ప్రాక్టికల్ గా ప్రాబ్లం. ఏంటది? అదేమో 10 feet ఉంది, నేనేమో 4 feet ఉన్నా. అది ఎక్కితే ఖచ్చితంగా కింద పడతా. బాబు అంటూ అమ్మొస్తుంది, బాబోయ్ అంటూ నాన్నొస్తారు. ఇదంతా అవసరమా టీచర్? నువ్వు ఇలాగే ఆలోచిస్తూ కూర్చుంటే ఏ పని చేయలేవు. బాబు బాబు చూసుకోవచ్చు కదా నాన్న. ఒరే తేజ, ఆన్సర్ షీట్ హ్యాష్ కాపీ కొట్టేస్తా. కాపీ కొట్టడం తప్పు, వద్దురా. నువ్వు ఇప్పుడు ఆన్సర్ షీట్ ఇవ్వకపోతే నీతో ఫ్రెండ్షిప్ కట్. ఇప్పుడు అలాగా వీరితో ఫ్రెండ్షిప్ పోకూడదు, నేను డిబార్ కాకూడదు. ఏదో ఒకటి చేయాలి. మేడం వస్తున్నారు, ఇప్పుడు ఇవ్వడమే కరెక్ట్ ఏమో. మనం సేఫ్ అయిపోతాం. రే తేజ, ఏం చేస్తున్నావు? ఫ్రెండ్ పాపం ఆన్సర్ షీట్ అడిగితే ఇస్తున్నాను. అడగగానే ఇచ్చాడానికి అదేమన్నా చాక్లెట్టో బిస్కెట్టో అనుకుంటున్నావా? ఇద్దరు డిబార్ అయిపోతారు. నేను డిబార్ అయినా పర్లేదు మేడం, కానీ ఫ్రెండ్ ఫెయిల్ అవ్వకూడదు. నో, నెవర్ డూ ఇట్ అగైన్. సారీ రా. పర్లేదురా, ఎగ్జామ్ లో ఫెయిల్ అయినా నీ ఫ్రెండ్షిప్ లో పాస్ అయ్యాను. ఫ్రెండ్ అంటే నువ్వేరా. నమస్కారం. ఈ స్కూల్ వార్షికోత్సవానికి విచ్చేసిన మీ అందరికీ మా వందనాలు. మనం ఇక్కడ ముందుగా తెలుసుకోవాల్సింది విజన్ సాఫ్ట్ సొల్యూషన్స్ అధినేత అయిన శ్రీ నందకిషోర్ గారి గురించి. ఆయన తన ట్రస్ట్ ద్వారా ఉచితంగా వైద్యాన్ని అందిస్తూ వృద్ధాశ్రమాలని, అనాథాశ్రమాలని నడుపుతూ ఎంతో మంది పిల్లల్ని చదివిస్తూ అన్ని దానాల కంటే విద్యాదానం గొప్పదని భావించే గొప్ప మానవతావాది. ఆయనకిదే మా స్వాగతం. సార్, ప్లీజ్ కమ్ సార్. అందరికీ నమస్కారం. మా నాన్నగారు నాకో మాట చెప్పేవారు, జీవితంలో నువ్వు ఎంత ఎత్తుకు ఎదిగావన్నది గొప్ప కాదు, ఎంతమంది ఎదుగుదలకి ఉపయోగపడ్డావన్నదే గొప్ప. నేను కూడా అదే ఫాలో అవుతున్నాను. మంచి చెయ్యండి, మంచి జరుగుతుంది. ఇప్పుడు మన స్కూల్లో టాపర్ గా నిలిచిన తేజాకి శ్రీ నందకిషోర్ గారి చేతుల మీదుగా గోల్డ్ మెడల్ ప్రదానం చేయటం జరుగుతుంది. తేజ, ప్లీజ్ కమ్. వాడు చిన్నోడైనా మన కష్టాన్ని అర్థం చేసుకుని బాధ్యతగా చదువుకున్నాడండి. అవునే, నాలా అకౌంటెంట్ గా కాకుండా వీడైనా గొప్పవాడైతే బాగుంటుంది. వెరీ గుడ్. ఇక నుంచి ఈ బాబు బాధ్యత నాది. ఎంతవరకు చదువుకుంటానంటే అంతవరకు చదివిస్తాను. కమాన్ టెల్ మీ, ఏం చదువుతావు? సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ చదువుతా సార్. ఓ, సాఫ్ట్వేర్ ఇంజనీర్. అదేంటి, అందరూ ఏ డాక్టరో లాయరో అవ్వాలనుకుంటారు, నువ్వెందుకు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వాలనుకుంటున్నావు? సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయితే మీ పక్కనే ఉండొచ్చుగా. సాయం చేసిన వాళ్ళకి సాయంగా ఉండాలని మా అమ్మ చెప్పింది సార్. వెరీ గుడ్.
వాట్ హ్యాపెన్? ఏంటి తేజ ఇంకా రాలేదు? వాడే కదా ప్రెజెంటేషన్ ఇవ్వాలి. వచ్చేస్తున్నాడు సార్. సారీ గైస్, సారీ సార్. థ్యాంక్ యూ సార్. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. 10 మంది నడిచేదారిలో నడవాలంటే చూపు ఉంటే సరిపోతుంది. అదే 10 మంది మనం నడిచేదారిలో నడవాలంటే ముందు చూపు ఉండాలి. అదే విజన్ సాఫ్ట్ అంబిషన్. స్టూడెంట్స్ కోసం ఎగ్జామ్ ప్రిపరేషన్ యాప్, రైతుల కోసం కల్టివేషన్ యాప్, మార్కెటింగ్ యాప్, మనీ సేవింగ్ యాప్ ఇవన్నీ తయారు చేసామని మీకు తెలుసు. ఇప్పుడు న్యూ విజన్ తో ఒక కొత్త యాప్ ని లాంచ్ అయిపోతున్నాం. భారతదేశంలో జబ్బులతో చనిపోయే వాళ్ళ కంటే ఆకలితో చనిపోయే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారని మా సర్వే ద్వారా తెలిసింది. సాయం చేయాలని చాలా మందికి ఉంటుంది. ట్రస్టుల ద్వారానో స్వచ్ఛంద సంస్థల ద్వారానో చేస్తారు, తర్వాత మోసపోతారు. అలా కాకుండా పోర్ మ్యాన్ సర్వీస్ అనే ఈ యాప్ ద్వారా సాయం చేయాలనుకున్న వారు, సాయం పొందాలనుకున్న వారికి డైరెక్ట్ గా సాయం చేయొచ్చు. అవి పేదలకు అందుతున్నాయో లేదో ప్రజలే కాదు, ప్రభుత్వం కూడా చూడొచ్చు. పేదరికం లేని భారతదేశాన్ని చూడాలన్నదే మా ఎండి గారి ఆశయం. ఏంటి తేజ, ఇంత టాలెంట్ పెట్టుకుని ఇక్కడే స్టాగ్నేట్ అయిపోతున్నావు? రా నా కంపెనీకి రా, 10 lakhs శాలరీ ఇస్తా, BMW కార్, సెపరేట్ విల్లా, సీఈఓగా ప్రమోషన్ కూడా ఇస్తా. నేను జాబ్ చేసేది ఆడంబరం కోసం కాదు, ఆనందం కోసం. సారీ, డోంట్ మైండ్. నువ్వు మారో. ఎరా సార్, ఆ అమ్మాయి అంత మంచి ఆఫర్ ఇస్తుంటే వెళ్ళొచ్చుగా. సార్ అక్కడికి వెళ్తే సెపరేట్ కార్ ఉంటుంది, విల్లా ఉంటుంది, శాలరీ ఉంటుంది. కానీ మీరుండరుగా సార్. ఎవరైనా ఎప్పుడైనా గతాన్ని కష్టాన్ని మర్చిపోకూడదు సార్. ఏంట్రా? నువ్వు అర్జెంట్ గా దుర్గం చెరువు పార్క్ రా. వస్తున్నా. అబ్బా, నువ్వు ఏడవకుండా ముఖం ఏడిచినట్టే ఉంటది. ఆపు. ఎవరిని గెలికావు? వాళ్ళ అన్న కొట్టాడా? పోనీ వాళ్ళ నాన్న కొట్టా? అరే అసలు ఏం జరిగిందో చెప్పురా, అందరం కలిసి ఏడుద్దాం. వచ్చాడు కదా, ఆడికి చెప్తాడులే. రారా, ఈ డేట్ పెట్టి చూడు. తేజ ఏం జరిగిందో చెప్పట్లే, నువ్వన్నా అడుగు. ఏమైందిరా? ఎవరినో గెలుకుంటాడు. చెప్పరా, ఈ దెబ్బలేంటి? అదే కానీ షాప్ లో ఐఫోన్ వన్నికి పోయినరా నేను. రే మామా, ఏంట్రా? రేపు నా గర్ల్ ఫ్రెండ్ బర్త్డే రా. ఓ మంచి ఫోన్ కావాలి. చూడటానికి ఐఫోన్ లా ఉండాలి, రేటు మాత్రం 5,000 ఉండాలి. అవునా? అయితే మై ఫోన్ పట్టుకెళ్ళరా. రాజయ్, ఎలా ఉన్నావు? అవునా అన్న, ఏదన్నా ఫోన్ మళ్ళా ప్రాబ్లం వచ్చింది, మాట సరిగా వినబడతలేదు, బ్యాటరీ నిలబడతలే. మొన్నే చెప్పాను కదన్నా దీన్ని ఏం చేయలేమని. ఆడోళ్లకు జడలు కట్టినట్టు ఇన్ని రకాల రబ్బర్ బ్యాండ్లు కట్టిరేంది? పాటలు పడిపోకుండా ఉన్నా నీకి. అన్న సెంటిమెంట్ ఫోన్ అట్లా పడేసిపోయింది. పడేయడం కాదురా, తొక్కి అవతలే వస్తా. నువ్వు దొక్కుతున్నావురా? ఎవరా నువ్వు? ఇంకొక మాట మాట్లాడినావంటే నిన్ను కిందేసి దొక్తా. నీ అబ్బా, దీని ఫోన్ అంటారా? రే, ఐఫోన్, వివో ఫోన్, టచ్ ఫోన్, హచ్ ఫోన్, ఐప్యాడ్, ల్యాప్టాప్, సెల్బే ఇన్ని గలం ఫోన్లు వచ్చినాక ప్రపంచమే మారిపోతుంటే మీరేదరా? రే నువ్వు నోర్మి, నువ్వేమనుకోకన్నా, వీడిది కొంచెం లూజ్ టంగ్. ఏ నువ్వు ఆగుబే, వీళ్ళకి ఎవడో ఒకటి చెప్పకుంటే ప్రపంచమే తెలియకుండా పోతది. యాడ్రా మీ యాదన్నా? రేయ్, వాడనారా మీ యాదనా? వాడిని, వాడి కార్ని, పార్టుల్ని అన్ని తీసుకుపోయి సిటీలా కాకుండా బయట మ్యూజియం లో పెట్టుర్రా. వచ్చిపోయేటోళ్ళంతా వింతగా చూసిపోతారు. ఏరా అన్నా, దీనికి సర్వీసింగ్ చేయలేంగా? చేయలేమన్నా. వీడిని చేయొచ్చుగా. సింధు షటిల్ కొట్టినట్టు చిత్త కొట్టేసిర్రా. అరే వాళ్ళంతలా కొడుతుంటే పారిపోవచ్చు కదరా. పారిపోవడం కాదురా, ఆలోచన కూడా రాకుండా కొట్టిర్రా నన్ను. కుట్టడంలా పిఎస్సీ తీసుకున్నట్టున్నారా వాళ్ళు. బాగుందిరా, బాగుంది. వాళ్ళేదో ఫోన్ ప్రాబ్లం తో వస్తే నువ్వు వాళ్ళతో ప్రాబ్లం పెట్టినావు ఏంట్రా? సర్లే, పెద్దగా దెబ్బలు తగలేదులే కానీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఫస్ట్ ఎయిడ్ చేయించుకుందాం పద. నేను రాను. ఎందుకురా? రానంటే రాను అంతే. అరే సెప్టిక్ అవుద్దురా. అవని వాళ్ళని కొడదాం బా ఫస్ట్.
రే వాళ్ళు రౌడీలు రా, వాళ్ళకి పని పాట ఉండదు. మనం వాళ్ళని కొడితే రేపు పొద్దున ఇంకో 10 మంది వేసుకొస్తారు. అందరిని ఇలా కొట్టుకుంటా పోతే పని ఎప్పుడు చేయాలి, ఫ్యామిలీస్ ఎప్పుడు చూసుకోవాలి? ఎన్సీసీలో టాప్ షూటర్, కరాటేలా బ్లాక్ బెల్ట్ అని ఫోటో తీసి ఇంట్లో పెట్టుకున్నాడు కాదురా, దోస్తులు కొట్టినోడు కొట్టాలి. రే కరాటే నేర్చుకుంది సెల్ఫ్ డిఫెన్స్ కోసం రా, ఇలా కొట్లాటం కోసం కాదు. అరే వాళ్ళు కొట్టిన దానికంటే నువ్వు మాట్లాడే ముచ్చట్లు వింటే ఇంకా బాధగా అవుతుందిరా నాకు. ఇదేనా దోస్తారంటే? ఫ్రెండ్ అంటే నువ్వే రారా? రే అది కాదురా, ఎంతైనా మన ఫ్రెండే కదరా. మింగి సార్ ఇప్పుడు ఏమంటావు? అలా కొడదా ఉన్నాడు. వాళ్ళని కొడితే నీ ఈగో సాటిస్ఫై అవుతుంది, అంతే కదా? బరాబర్. ఈ ఈగో వాళ్ళేరా జనాలు వెనకబడిపోతున్నారు. రేయ్ 4 మాస్కులు తీసుకురండి రా. మాస్కులు దేనికిరా? చెప్తా.